So welcome to 10th class. Today is the final session for applications of trigonometry. Applications of trigonometry chapter ki ఈరోజు final session. Two problems remaining only. 7th one and 9th one only. Two poles of equal heights are standing opposite to each other on either side of the road, which is 120 degrees, 120 feet wide. From a point between them on the road, the angle of elevation of the top of the poles are 60 degrees and 30 degrees respectively. Find the height of the poles and the distance of the point from the poles. తెలిమిని చూడండమ్మా, ఒక రోడ్డుకి ఇరువైపులా రెండు స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలు రెండు కూడా సమానమైన ఎత్తు కలిగి ఉన్నాయన్నమాట. ఈ రెండు స్తంభాల మధ్య దూరం ఎంత ఉందంటే 120 అడుగులు ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ రోడ్డు మధ్యలో ఒక పాయింట్ నుంచి రెండు స్తంభాల యొక్క పై భాగాలను చూస్తున్నప్పుడు ఒక స్తంభం ఏమో 60 డిగ్రీల ఊర్ధ్వకోణంలో చూడటం జరిగింది, ఒక స్తంభాన్ని ఏమో 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో చూడటం జరిగింది. అయితే ఈ ప్రాబ్లంలో మనకి ఏం కనుక్కోమంటున్నాడంటే ఈ స్తంభాల యొక్క హైట్ ఎంతో కనుక్కోమంటున్నాడు, ఎత్తు ఎంతో కనుక్కోమంటున్నాడు. అదేవిధంగా ఏ పాయింట్ నుంచి అయితే మనం చూసామో ఆ పాయింట్ నుంచి ఆ రెండు స్తంభాలకి మధ్య దూరం ఎంతో కనుక్కోమంటున్నాడు. అంటే ఆ పాయింట్ నుంచి ఆ స్తంభానికి దూరం ఎంత, ఆ పాయింట్ నుంచి వేరే స్తంభానికి దూరం ఎంత, ఇది కనుక్కోమంటున్నాడు. సో దీనికోసం మనం ఫస్ట్ ఒక రోడ్ తీసుకున్నాం. ఈ రోడ్డు మీద ఒక స్తంభం ఎలా ఉంది, ఒక స్తంభం ఈ విధంగా ఉంది. చూడండి, రెండు స్తంభాలు కూడా సమాన పొడవులు కలిగి ఉన్నాయి. ఈ రెండు స్తంభాల మధ్య దూరం ఏంటంటే రెడ్ కలర్లో డ్రా చేసిన లైన్ అన్నమాట. రెండు స్తంభాల మధ్య దూరం అన్నమాట, అది వెడల్పు. ఇప్పుడు మధ్యలో ఆ పాయింట్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ స్తంభాన్ని చూడటం జరిగింది. ఈ స్తంభాన్ని చూస్తే ఈ స్తంభం ఎంత కోణం చేస్తుందంటే 30 డిగ్రీలు కోణం చేస్తుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. నెక్స్ట్ ఈ స్తంభాన్ని చూస్తున్నట్లయితే ఈ స్తంభం ఎంత కోణం చేస్తుందంటే 60 డిగ్రీలు ఊర్ధ్వకోణం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏ బి సి డి ఈ అనుకున్నాను. సో ఈ ప్రాబ్లం మనకి ఏంటంటే సి అనే పాయింట్ నుంచి ఈ రెండు స్తంభాలను చూడటం జరిగింది కాబట్టి ఈ సి అనే పాయింట్ నుంచి ఈ డి అనే పాయింట్ ఎంత దూరంలో ఉంది, అంటే ఈ స్తంభం ఎంత దూరంలో ఉంది, ఈ సి అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ ఎంత దూరంలో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో and also we have to find the height of the poles. So in this problem, C is the point. From the point C, we observed the two poles at an angle of elevation 30 degrees and 60 degrees, and we have to find the distance from the distance between these 2 points C and D, and the 2 points C and B, and also we have to find the height of the pole. Okay. In the given problem, the height of the poles are equal. So using that, we have to find the heights of the pole, and distance between the poles from the point C we have to find. Okay. So first we have to describe the given figure. Solution from figure. AB is equal to DE AB is equal to DE, or two poles. Okay. Next, width of the road BD is equal to 120 feet. Okay. So
we have to find CD and BC and also AB or DE, both are equal. From triangle EDC, so let DC ని X అనుకుందాం, అదేవిధంగా BC ని Y అనుకుందాం. So from right angle triangle, this is a right angle triangle and this is also a right angle triangle. From right angle triangle EDC, we have tan 30 degrees is equal to tan 30 degrees is equal to DE by CD. So this implies the value of tan 30 is 1 by root 3 is equal to DE by CD is X. So this implies X by root 3 is equal to DE. Okay. So this is number 1. Also from triangle ABC, we have tan 60 degrees is equal to AB by BC. So this implies tan 60 is root 3 is equal to AB by BC. So BC is Y. So this implies AB is equal to root 3Y. Okay. This is number 2. From 1 and 2, X by root 3 is equal to root 3Y. సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఎందుకు ఈక్వల్ చెప్పండి, ఇందులో డిఈ వచ్చి ఇందులో ఏబీకి ఈక్వల్ అనమాట. సిన్స్ డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏబీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు డిఈ. ఓకే. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ 3 రైట్ హ్యాండ్ సైడ్ పంపించితే రూట్ 3 ఇంటూ రూట్ 3 ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y అని వచ్చింది. ఓకే. సో ఇది నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో బీడీ ఎంత ఇచ్చారు, బీడీ వాల్యూ ఎంత ఇచ్చారు, 120 ఇచ్చారు. we have BD is equal to 120. కానీ BD అంటే దేనికి సమానం, x ప్లస్ వైకి సమానం. దిస్ ఇంప్లైస్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 120. కానీ దీంట్లో x దేనికి ఈక్వల్, 3yకి ఈక్వల్. సో x అన్న ప్లస్ 3y రాసుకుంటే 3y ఈజ్ ఈక్వల్ టు 3y ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 120. దిస్ ఇంప్లైస్ 4y ఈజ్ ఈక్వల్ టు 120. సో y ఈజ్ ఈక్వల్ 120 by 4, దట్ ఈజ్ 30 degrees. సో y వాల్యూ వచ్చి 30 degrees అయింది. సో x ఎంత అవుతుంది, 3yకి ఈక్వల్ కాబట్టి therefore x ఈజ్ ఈక్వల్ టు 3y, that is equal to, sorry, this is not degrees, meters, feet, 30 feet. So y is equal to 3 into 30, that is equal to 90 feet. సో కాబట్టి ఈ స్తంభాలు సిఎన్ఏ పాయింట్ నుంచి ఒక స్తంభం ఏమో 90 మీటర్ల దూరం, 90 అడుగుల దూరంలో ఉంది, ఒక స్తంభం ఏమో 30 అడుగుల దూరంలో ఉందన్నమాట. ఓకే.
సో ఇప్పుడు ఇంకా ఈ ప్రాబ్లం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్తంభం యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో స్తంభం యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ట్రయాంగిల్ ఈడిసి నుండి మనకి ఏమవుతుందంటే tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ చూడండి డిఈ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి x/√3కి ఈక్వల్ అనమాట. లేదా ఏబీ వాల్యూ దేనికి ఈక్వల్, √3y కి ఈక్వల్. సో ఏబీ అంటే టవర్ యొక్క హైట్ కాబట్టి, పోల్ యొక్క హైట్ కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ టు √3y. సో దట్ ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ y ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 30 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √3 అంటే 1.732 ఇంటూ 30. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ 51.96 feet. So this is the height of the pole. So once again I am going to repeat this problem. What is given in this problem? So in this problem AB and D are two poles, and road width is BD is equal to 120 feet. So from triangle EDC we have tan 30 degrees is equal to DE by CD, that is equal to 1/√3, that is equal to DE by X. So this implies x/√3 is equal to DE. Okay, this is number one. Also from triangle ABC we have tan 60 degrees is equal to AB by BC. This implies √3 is equal to AB by Y. This implies AB is equal to √3y. That is number one. From 1 and 2, x/√3 is equal to √3y వచ్చింది. సో దీని నుంచి మనకి x వాల్యూ ఎంత అవుతుందంటే √3 into √3 3 అవుతుంది కాబట్టి x is equal to 3y అవుతుంది. సో కానీ మనకి బీడీ అంటే ఎంత ఇచ్చారు, 120 ఇచ్చారు. బీడీ అంటే దీనికి ఈక్వల్ ఎక్స్కి x ప్లస్ వైకి ఈక్వల్. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 120. కానీ ఇందులో x ఉన్న ప్లేస్లో y 3y రాసుకోవచ్చు కాబట్టి 3y ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 120. సో 4y ఈజ్ ఈక్వల్ టు 120, y ఈజ్ ఈక్వల్ టు 120/4 అంటే 30 feet వచ్చింది. దెర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 3y కాబట్టి 3 into 30 దట్ ఈజ్ ఈక్వల్ 90 feet వచ్చింది. ఇప్పుడు అంటే సి అనే పాయింట్ డీకి ఎంత దూరంలో ఉంది, 90 feet డిస్టెన్స్లో ఉంది. సి అనే పాయింట్ బీకి ఎంత దూరంలో ఉంది, 30 feet డిస్టెన్స్లో ఉందన్నమాట. ఓకే, అది వచ్చేసింది. ఇంకా పోల్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. పోల్ యొక్క హైట్ ఏంటి, ఏబీ. సో ఏబీ దేనికి ఈక్వల్గా ఉంది, ఇక్కడ √3y కి ఈక్వల్గా ఉంది కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ టు √3y, దట్ ఈజ్ ఈక్వల్ √3 into 30, దట్ ఈజ్ ఈక్వల్ 1.732 into 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 51.96. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, the angle of elevation of a jet plane from a point A on the ground is 60 degrees. After a flight of 15 seconds, the angle of elevation changed to 30 degrees. If the jet plane is flying at a constant height 1500 √3 meters, find the speed of the jet plane. So where √3 is equal to 1.732. Okay. So in this problem, what we have to find is the speed of the jet plane. Okay. తెలుగులో చూడండి ఒకసారి. ఒక పైన ఒక జెట్ ప్లేన్ ఎగురుతుందంట. సో కింద ఉన్న ఒక పాయింట్ నుంచి ఆ జెట్ ప్లేన్ని చూస్తే 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో కనిపించింది అనమాట. మరి జెట్ ప్లేన్ వల్ల ముందుకెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. డిస్టెన్స్ పెరిగిపోతే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అయిపోయింది, 60 degrees ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అయిపోయింది. సో అలాగా ఫ్లైట్ ఎంత దూరం ట్రావెల్ చేసింది, 15 seconds ట్రావెల్ చేసేసరికి 60 degrees ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అయిపోయింది. అయితే ఈ ఫ్లైట్ ఎలా అవుతుంది, ఎలాగా ఫ్లైట్ అవుతుందంటే ఈ జెట్ ప్లేన్ ఎలా ఫ్లైట్ అవుతుందంటే కాన్స్టాంట్ స్పీడ్ మాట. స్పీడు ఒకే స్పీడ్లో ఒకే హైట్లో ఇది వెళ్తుంది అనమాట. సో ఎంత హైట్లో వెళ్తుంది అది అంటే హైట్ మారట్లేదు, 1500 into √3 meter హైట్లో ఎగురుతుంది అనమాట. అయితే ఈ జెట్ ప్లేన్ యొక్క స్పీడ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ నుండి మనం చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక జెట్ ప్లేన్ కనిపిస్తుంది కదా మీకు. సో జెట్ ప్లేన్ అంత హైట్లో ఉంది అది. సో ఇక్కడ నుంచి ఆ జెట్ ప్లేన్ని చూస్తే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అక్కడి నుంచి అక్కడ వరకు వచ్చింది. సో ఫస్ట్ జెట్ ప్లేన్ చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంటే 60 degrees ఉందన్నమాట. అంటే ఇదంతా 60 degrees.
తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మారిపోయింది, అది వచ్చి 30 degrees అయింది. సో ఇది ఎంత హైట్లో ఫ్లైట్ అవుతుందంటే 500√3 meters హైట్లో ఫ్లైట్ అవుతుంది. అది మీ జెట్ ప్లేన్ ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే 15 seconds టైం పట్టింది. 15 seconds టైం పట్టింది అనమాట, టైం ఇది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఈ ప్రాబ్లంలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది టైం 15 seconds టైం పట్టింది, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనందరికీ తెలుసు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో యూజింగ్ దట్ ఫార్ములా, అంటే ఇప్పుడు మనకి డిస్టెన్స్ బై టైం, మనకి టైం ఉంది, ఇక్కడ డిస్టెన్స్ కావాలి. అంటే డిస్టెన్స్ ఏం కావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఈ ఫార్ములాతో మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని నేను ఏ బి సి టి ఈ అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని డిస్క్రైబ్ చేద్దాం. BC is equal to AD is equal to 1500√3 is height of jet plane ఓకే, సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకా దీంట్లో మనకి సో హైటే మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ADE, సో ADE ట్రయాంగిల్ తీసుకుందాం. ADE ట్రయాంగిల్లో ADEలో కూడా యాంగిల్ ఎంత మనకి 60 degrees కాబట్టి tan 60 degrees is equal to AD by DE. సో మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు CD ఫైండ్ అవుట్ చేయాలి. CD ఎలా వస్తుంది మనకు చెప్పండి, ఈసీలోంచి ఈడీని సబ్ట్రాక్ట్ చేస్తే CD వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ డిఈ అని ఈడీ అని ఒకటే కాబట్టి డిఈని ఫైండ్ అవుట్ చేస్తాను. దిస్ ఎంప్లాయిస్ tan 60 అంటే √3 కాబట్టి √3 ఈజ్ ఈక్వల్ టు ఏడీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, ఏడీ అంటే 1500√3 by డిఈ. సో దిస్ ఎంప్లాయిస్ డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈ √3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే 500√3 by √3. సో √3 క్యాన్సిల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1500 meters వచ్చింది డిఈ వాల్యూ. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ట్రయాంగిల్ ఏం తీసుకుందాం అంటే ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ BCE tan 30 degrees is equal to BC by AC. tan 30 అంటే 1/√3కి ఈక్వల్, 1/√3 is equal to BC. BC is 1500√3 by EC. So this implies EC is equal to 1500 into √3 into √3 3 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4500 meters వచ్చింది. సో ఈసీ వచ్చి 4500 వచ్చింది, ఈ డిఈ వచ్చి 1500 వచ్చింది కాబట్టి సిడి ఎంత అవుతుంది, దేర్ఫోర్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఈసీ మైనస్ డిఈ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4500 minus 1500. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3000 meters మాట. అంటే ఈ ఫ్లైట్ 3000 meters ట్రావెల్ చేసింది ఎంత టైంలో, 15 secondsలో. therefore speed is equal to distance by time. This implies speed is equal to
Distance, how much distance? 3000 meters distance. How many second? 15 seconds. So cancels 200 times. 200 meter per second. సో ఈ జెట్ ప్లేన్ ఎంత స్పీడ్లో వెళ్తుందంటే 200 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో మరలా ఈ ప్రాబ్లం చెప్తాను చూడండి ఒకసారి డయాగ్రామ్ వేసి. సో ఫస్ట్ జెట్ ప్లేన్ ఉంది. ఈ జెట్ ప్లేన్ అంత హైట్లో ఫ్లైట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 60 degrees అన్నమాట. ఈ ప్లేన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఎంత డిస్టెన్స్ వెళ్ళిందంటే ఎల్లో కలర్లో కనిపిస్తున్న డిస్టెన్స్లో వెళ్ళింది. సో అక్కడ కూడా సేమ్ అదే హైట్లో ఉంటుంది. సో ఇప్పుడు అంత డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అయిందంటే ఆటోమేటిక్గా 60 నుంచి 30 degreesకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ విధంగా డయాగ్రామ్ వచ్చిందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రాబ్లంలో మనం స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి టైం ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు. సో ఈ అంత టైంలో ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిందంటే 15 seconds అని ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్ కావాలి, అంటే సిడీ కావాలి. సో మన దృష్టి అంతా కూడా సిడీని ఫైండ్ అవుట్ చేయడం కోసం ట్రై చేయాలి. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏడీఈ తీసుకున్నాను. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఏడీ బై డిఈ వచ్చింది. tan 60 వాల్యూ వచ్చి √3 కాబట్టి √3 ఈజ్ ఈక్వల్ టు 500 √3 బై డిఈ వచ్చింది. దిస్ ఇంప్లైస్ డిఈ ఈజ్ ఈక్వల్ టు 500 √3 బై √3, దట్ ఈజ్ ఈక్వల్ టు 1500 √3 బై √3. √3 క్యాన్సిల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1500 meters వచ్చింది. ఫ్రమ్ ట్రయాంగిల్ BCE tan 30 ఈజ్ ఈక్వల్ టు BC బై EC, దట్ ఇంప్లైస్ 1 బై √3. tan 30 వాల్యూ వచ్చి 1 బై √3 ఈజ్ ఈక్వల్ టు 1500 √3 బై EC వచ్చింది. సో ఇక్కడ √3 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అసలు వస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి EC ఈజ్ ఈక్వల్ టు 1500 ఇంటూ √3 ఇంటూ √3 3 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4500 meters అవుతుంది. సో మొత్తం ఈసీ వచ్చి 4500 అయ్యింది, డిఈ వచ్చి 1500 అయింది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు సిడి వచ్చింది. సిడి ఎంత వచ్చింది? 3000 meters వచ్చింది. దేర్ఫోర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 3000 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఎంత టైంలో ట్రావెల్ చేసింది? 15 secondsలో ట్రావెల్ చేసింది. సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఇప్పుడు మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. ఎందువల్ల ఇది మీటర్లో ఉంది, సెకండ్స్లో ఉంది కాబట్టి. ఇది కనుక కిలోమీటర్స్ అవర్స్లో ఉంటే కిలోమీటర్స్ అవర్స్లో వస్తుంది మనకి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 200 meters per second. అంటే ఈ జెట్ ప్లేన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 200 meters per second, అంటే చాలా స్పీడ్లో వెళ్తున్నట్టు లెక్క మాట. ఎందువల్లంటే 200 meters per seconds అంటే 200 meters అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఒక సెకండ్ అంటే కన్ను ఇలా మూసి ఇలా తెరిచేలోపు మనకి ఒక సెకండ్ అయిపోద్ది. సో అంత టైంలో అంత దూరం వెళ్ళడం అంటే చాలా ఎక్కువ మాట. అది చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు మనం భావించాలి. ఓకే, ఈ రోజుతో ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ త్రికోణమితి అనువర్తనాల చాప్టర్ కంప్లీట్ అయింది. మరి ఎన్ని రోజులు కూడా మీరు ఎంతో ఓపికతో ఈ చాప్టర్ విన్నందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలామంది అయితే ఫోన్ చేసి కూడా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు. కొంతమంది అయితే కామెంట్స్ రూపంలో వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటున్నారు. చాలా సంతోషం. చాలా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారని చెప్పలేను, కానీ ఇంచుమించు చాలామంది వాళ్ళ నేర్చుకున్న విధానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రేపు మరలా వేరే కొత్త చాప్టర్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.